ఇచ్చే ఒక ప్రయత్నం కూడా చేస్తున్నారు. కానీ అలాంటిదైతే మేము అలా కోరుకోవట్లేదు. పవన్ కళ్యాణ్ ఇంకా ఓన్ చేసుకోవాలని తెలుగుదేశం కోరుకుంటుందని వాళ్ళ వాదన. పవన్ కళ్యాణ్ ఇంకా ఓన్ చేసుకోవాలి అని. బహుశా ఇక్కడ మనం రాజనీతి అనేది చూడొచ్చు. ఈ సమస్య బీజేపీకి కూడా ఉండేది. బీజేపీ వాళ్ళు కూడా విమర్శించేవాళ్ళు చాలాసార్లు చర్చల్లో. అంటే మేమంటే బయట వాళ్ళమయ్యా మాట్లాడతాం, మీరు ప్రభుత్వంలో భాగంగా ఉండి మీరు ఎలా విమర్శిస్తారంటే, కాదు కదా సార్, ఎంతైనా ముఖ్యమంత్రి కదా సార్ నిర్ణయాలు తీసుకునేది. ఢిల్లీలో మోదీ గారి ప్రభుత్వాన్ని గురించి చెప్పండి, అవి మేము పూర్తి బాధ్యత తీసుకుంటాం. ఏపీకి వచ్చేసరికి అది ప్రధానంగా తెలుగుదేశం ప్రభుత్వం కదా అని వాళ్ళు అంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ విధమైన అంటే ఇదే గ్యాప్ కదా. అవును, ఇదే ఒక విధమైన పర్సెప్షన్ గ్యాప్ మటుకు కొంత ఉన్నట్టు కనిపిస్తుంది. మరి ఆ మిత్రుడు ఇది మంచిది కాదు కదా సార్. ఇది మంచిది కాదు, కానీ ఇది ఉంటుంది. ఇప్పుడు మీరు నేను మనం ఎంత స్నేహంగా ఉన్నా మీరు అక్కడ కూర్చున్నారు, నేను ఇక్కడ కూర్చున్నాను. సో తప్పకుండా వ్యవస్థలు, రాజకీయ పక్షాలు, వాళ్ళ ప్రయోజనాలు ఇవన్నీ ఉన్నప్పుడు వాళ్ళ ప్రతివ్యూహాలు ఉంటాయి కదా. మీరు ఒక మాట చెప్పండి, అచ్చంగా లోకేష్ ఆలోచించినట్టే పవన్ కళ్యాణ్ ఆలోచించడం సాధ్యమా? లోకేష్ కూడా చంద్రబాబు లాగా ఆలోచించలేరు. ఇప్పుడు చంద్రబాబు పెద్ద ఆయనలాగా ఆయన చాలా అనేక బెలూన్లు ఎగరేస్తుంటారు. లోకేష్ మీకు అలా బెలూన్లు ఎగరేస్తున్నారా? ఇంకోటేమో రాను లోకేష్ కాలింగ్ ది షాట్స్, లోకేష్ గట్టిగా నిలదొక్కు, అది తప్పనిసరిగా జరగాలి, మరింతగా జరగాలని తెలుగుదేశం వాళ్ళు కోరుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు అంటే గౌరవిస్తాము, నమస్కారం పెడతాము. లోకేష్ సమానంగానో కొంచెం చిన్నవాడు కదా. లోకేష్ కూడా అదే. ఇప్పుడు ఎక్కడ వచ్చిందంటే ఈ మాట నాకు బీజేపీ నాయకుడు చెప్పాడు నిన్న. మనము మోదీ రాష్ట్రపతి అని చెప్పింది మీడియా వీక్షకులను చాలా ఆకర్షించింది కదా. ఆయన చెప్పింది ఏంటంటే పవన్ కళ్యాణ్ కూడా చాలా కాలం ఊరుకున్నారండి, కానీ ఎప్పుడైతే ఇద్దరి బొమ్మలతో పాటు లోకేష్ బొమ్మ కూడా తోడు చేశారు ప్రధానమంత్రి దగ్గర, ఢిల్లీలో, ఇక్కడంతా కూడా ప్రభుత్వానికి ప్రతినిధి, ప్రభుత్వానికి స్పోక్స్ పర్సన్, లేకపోతే ఫేస్ ఆఫ్ ది గవర్నమెంట్ లోకేష్ అనే వాతావరణం తెలుగుదేశం వాళ్ళు బిల్డప్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఇది మటుకు కొంత కష్టం కలిగిస్తూ ఉంది. ఇది బీజేపీ పర్సెప్షన్. నేను 3 పార్టీల పర్సెప్షన్ మీకు చెప్పాను. కాబట్టి బీజేపీకి నష్టం ఏంటి ఇందులోని? అంటే వాళ్ళు జనసేన కావాలనుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ మొదటిది బీజేపీ మిత్రపక్షాలు ఎప్పుడు ఎవరికి వాళ్ళు పూర్తిగా లోబడి ఉండరు. వాళ్ళ రాజకీయము వాళ్ళు ఎంత పేరు సార్, అది టీడీపీ యాంగిల్ లేదు. వాళ్ళు జనసేన ఇలా భావిస్తుందని బీజేపీ నాయకులు చెప్తున్నారు. అన్నది అంటే వాళ్ళకి సంబంధం లేదు అసలు. బీజేపీ కీలక నాయకులు అంటున్న మాట ఏంటంటే కొంచెం పుష్ చేస్తున్నారు. లోకేష్ను పుష్ చేయడం అన్నది వీళ్ళు కొంచెం దాన్ని డైజెస్ట్ చేసుకోవడం న్యాచురల్ కదా. అదే నేను చెప్తుంది. వ్యక్తులు, పార్టీలు, ప్రయోజనాలు నేను అంటుంది అదే. ఆ వ్యక్తులు, ఆ పార్టీలు, వాళ్ళ లైనప్, వాళ్ళ నాయకులు, అది చాలా సహజం. డిఎంకే స్టాలిన్ చేస్తుంది, కేసీఆర్ కేటీఆర్ చేస్తారు, లేకపోతే రాహుల్ గాంధీ ఢిల్లీలో ఉంటారు, అది సహజమే. కానీ ఇంత తొందరగా ఇద్దరి బొమ్మలు పెట్టాలి అని చెప్పినప్పుడు చాలా సంతోషించాము. కానీ 3 బొమ్మలు అయ్యాయి కదా ఇవి. అవును. సో అది డేంజర్, అది వేరే రకంగా వెళ్తుందని, అది జనసేన తక్కువ చేస్తున్నారన్న ఫీలింగ్ వస్తుంది అనేది ఆయన వీరాభిమానులు, సామాజిక తరగతులు వాళ్ళలో వస్తున్నటువంటి. సరే, ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్లో ఈ రకంగా కానీ పవన్ కళ్యాణ్ ఏదో తొందరపాటుగానో ఏదో హడావుడిగా ఏం చేశారు. నేను పవన్ కళ్యాణ్ గారు వెర్షన్ అంటలేదు, చంద్రబాబు నాయుడు గారు తొందరపడే పరిస్థితి ఉంటుందా? ఆయన ఇలాగే వీడియో కాన్ఫరెన్స్లు, విజన్ స్టేట్మెంట్లు ఇవన్నీ చేస్తూ ఉంటే చంద్రబాబు నిజానికి చాలా వీళ్ళిద్దరికంటే ఎక్కువ కష్టపడుతున్నాడు. ఎందుకంటే నిన్న ఒక మిత్రుడు చెప్తున్నాడు, ఆయన రాత్రి 10:30 వరకు కూర్చున్నాడు బడ్జెట్ ఎక్సర్సైజ్లో. ఏం చేశారు, ఏమి ఇచ్చారు, ఏం లేదనే విషయం పక్కన పెట్టు, 10:30 వరకు కూర్చొని ఇంకొక పావుగంట బడ్జెట్ ఉంది అంటున్నారంట. సో చంద్రబాబు మటుకు తన పాత స్టైల్ ఇంకా తీవ్ర. ఆయన ఇదివరకు అన్నాడే 95 వెర్షన్, మీరు 95 చంద్రబాబుని చూస్తారని. అవును, దాదాపు అదే స్థాయిలో అదే విధమైన అంచనాలు, లేకపోతే ఊహలు, విజన్లతో ఆయన ముందుకు పోతున్నట్టుగా కనిపిస్తుంది. ఆయన కూడా చూద్దాం, వెయిట్ అండ్ సీ. జనసేన ఈ విషయాలు ఏమవుతాయో చూద్దాం. ఒకటైతే స్పష్టత ఉంది తెలుగుదేశం పార్టీకి, 11% జనసేనకు ఉన్నాయి. దానికి సంబంధించి మేము పవన్ కళ్యాణ్కి పెద్ద పదవి ఇచ్చాము, గౌరవం ఇచ్చాము, సమాన స్థాయి ఇచ్చాము, అలాగే చైర్మన్లు ఇవన్నీ కూడా ఇచ్చాము. ఇంతకంటే మేము ఇవ్వగలిగింది అయితే ఇంకేం లేదు.
వాళ్ళంటే అసలు ముఖ్యమంత్రిని మేమే చేసాం చంద్రబాబు నాయుడు గారిని అని వాళ్ళు అంటారు. ఇది అస్ప్రస్తుతం. ఇంకా అసలు ఈ రకంగా మాట్లాడుకుంటే దానికి నెవర్ ఎండ్ అది. వీళ్ళ వెర్షన్ వీళ్ళదే ఉంటుంది. సెకండ్ భాగస్వామి, రెండో భాగస్వామి కదా మొత్తం. అది నిజమే కదా సార్. ఆయన లేకపోతే అసలు బీజేపీ కలిసేదా, లేకపోతే వైఎస్ఆర్సీపీకి ఇంత దారుణమైన ఓటు వచ్చేదన్నది వాళ్ళు వెర్షన్. ఇంకా అదే కదా ఇక్కడ సమస్య. ఫైనల్గా అక్కడ వస్తుంది, అక్కడ మేము లేక మీరు లేరు, మీరు లేక అది పెరుగుతుంది. రెండవది పవన్ కళ్యాణ్ చాలా సూటిగా ఈ సనాతన ధర్మం అనేది తీసుకొని పూర్తిగా కాషాయం ధరించి బీజేపీ స్థాయిలో పోటాపోటీగా వెళ్తూ ఉంటే అవన్నీ చేయడం అనేది చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఆ స్థాయిలో కుదరదు. కొంతవరకు చేశారు. ఎట్లా ఉంటుందంటే వర్మ, ఇప్పుడు ఈరోజు మీరు వార్త చూస్తుంటారు కదా, హైదరాబాద్ ఫిలిం నగర్ దైవ సన్నిధానం దానికి చైర్మన్ మోహన్ బాబు. చాలా రోజులుగా ఎన్నికలు జరగలేదట, ఆయన కొనసాగుతున్నారు. దానికి ట్రస్టీగా ఉంది ఎవరు? శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి. అప్పుడు కొన్ని పరిస్థితుల్లో పెట్టారు, ఆ తర్వాత రాజకీయాలు మారాయి, సినిమా పరిశ్రమలో మారాయి, బయట కూడా మారాయి. ఇప్పుడు ఆయన తప్పించాలి, ఆయన తొలగి మిమ్మల్ని డిస్కంటిన్యూ చేస్తున్నాము అని వీళ్ళు చెప్పారు, మోహన్ బాబు బృందం. వాళ్ళేమో ఒప్పుకోలేదు, అదొక కేసు. అంటే ఇక్కడ రాజకీయము, స్పిరిచువాలిటీ, సామాజిక తరగతులు ఇవన్నీ కలగలిసిపోయినాయి. పవన్ కళ్యాణ్ ఇంత ఈ స్థాయిలో ఆయన స్వయంగా ఇవన్నీ ధరించి వెళ్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ ఎంత లేదన్నా మొన్న గెలవడానికి కూడా ముస్లిం ఓట్లు కూడా మైనారిటీలను కూడా కొంతవరకు చంద్రబాబు ఇమేస్తే వాళ్ళు అడ్డు పెట్టుకున్నారు. ఇదేమవుతుంది, ఇప్పుడేమవుతుంది, రేపేమవుతుంది, ఇన్ని